కార్యదర్శిగానే కన్నుమూశారు. ఇప్పుడు మళ్ళీ సిపిఎం మహాసభలు జరగాలి. ఎప్పటికప్పుడు ఏవో తేడాలు వచ్చేసాయి, ఇది అయిపోయింది అది అయిపోయింది అనే కథనాలు చాలా. కానీ అన్నింటినీ అధిగమించి అలా ముందుకు వస్తూనే వచ్చారు. అందుకని సీతారాం యేచూరిది చాలా అచంచలమైన అంకిత భావంతోనూ క్రమశిక్షణతో ఆయన పార్టీని తీసుకుపోవడం మనం గమనిస్తాం. అలాగే వారధి అటువైపున మాగినేని బసవపన్నయ్య, సుందరయ్య, ఈఎంఎస్ నమూదిరిబాదు, జ్యోతిబాసు, సూర్జిత్ ఇలాంటి సీనియర్ నాయకుల నుంచి కమ్యూనిస్టు ఉద్యమాన్ని రెండో తరానికి తీసుకొని రాడు. ఇప్పుడు మనం 72 ఏళ్ళ సీతారాముని గురించి మనం మాట్లాడుతున్నాం, కానీ వాళ్ళు ప్రవేశించినప్పుడు అప్పుడు 70 ఏళ్ళ తరం వేరే ఉంది. నేను అది ఇది కూడా చూశాను కాబట్టి చెప్తున్నాను. కాబట్టి చాలా క్రమబద్ధంగా ఈ పరివర్తన రావటం, వీళ్ళు దేశంలో టవరింగ్ పర్సనాలిటీ శిఖరాగ్ర నాయకుల్లాగా రావటం గొప్ప అంకిత భావం వల్లనే సాధ్యమైంది. దానికి అంత మేధా శక్తిని, అదే నేను అన్నాను మార్క్సిస్టు మేధ, శ్రామిక జన యోధ అని, ఇటు యోధుడి లక్షణాలు మేధావి లక్షణాలు కూడా మేళవించి ఆయన దూసుకొచ్చారనేది మనకు చాలా స్పష్టంగా మిస్ అయ్యారు. అది ఎక్కడ ఏదొచ్చినా కానీ మొన్న కూడా ఏదో అన్ని రీమిక్స్ చేస్తున్నారు. ఎవరో అడుగుతున్నారు, మీ కూటమిలో అందరూ మాజీ ప్రధానులు లేదా ప్రధానులు కావాలనుకునేవాళ్ళు కోరుకునేవాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారని నితీష్ కుమార్ ఎద్దేవా చేస్తున్నాడు, మీరేమంటారని అడిగితే ముందు నితీష్ కుమార్ ఏం కోరుకుంటున్నాడో చెప్పండి, తర్వాత నేను మాట్లాడతాను. కాదు మీరు ఏం చేస్తారు, మీకు ఒకవేళ మీకు మెజారిటీ రాకపోతే ఇది చేస్తారా, వాళ్ళతో కలుస్తారా వీళ్ళతో కలుస్తారా అంటే రానివ్వండి రిజల్ట్స్ అని. అంటే చెప్పండి అంటే ఏం చెప్పమంటారని, నేను గెలవాలని పోరాడుతున్నాను, ఓడిపోతే ఏమవుతారో చెప్పండి అని నేను ఎందుకు చెప్తాను, నేను యుద్ధం చేస్తాను, నేను గెలవాలని యుద్ధం చేస్తాను, అంతేగాని మీరు ముందే నేను ఓడిపోతే ఏం చేస్తాను చెప్పమంటే నేనెందుకు చెప్తాను, నా ఆప్షన్స్ అని నాకు ఉంటాయని. ఇలా ప్రతి సందర్భంలో కూడా మన తెలుగు రాష్ట్రాలకు మరీ ముఖ్యంగా, మీరు గోదావరి అది బాగా కాకినాడ బిడ్డ అచ్చంగా సీతారాం యేచూరి వస్తూనే, ఇప్పుడు నేను చాలా కాలం తెలుగు వాళ్ళకి దూరంగా ఉండడం వల్ల, తెలుగు మాట్లాడే అవసరము అవకాశం లేకపోవడం వల్ల నా తెలుగులో కొంత ఇదిగా ఉంటుందని మొదలుపెట్టేవాళ్ళు. అక్కడికి జనం ఇంకా కనెక్ట్ అయిపోతుంటారు అనమాట. ఎలా రక్తం ఎర్రగా ఉన్నంత వరకు ఎర్ర జెండా ఇలా ఉంటుంది కొన్ని చెప్తే జనాలు. అలాగే ప్రభుత్వాలు వీటి గురించి చెప్తూ, బస్సులో ఒకడు ఉన్నాడు మీ జేబులో డబ్బులు కొట్టేశాడు, తర్వాత కండక్టరు టికెట్ కోసం వస్తే మీ దగ్గర డబ్బులు లేవు, వీడు వచ్చి టికెట్ కొనిస్తాడు, అబ్బాయి ఎంత గొప్ప దాత అని అందరూ అంటారు, వాడు నీ జేబులో డబ్బులే కొట్టేశాడు. మన ప్రభుత్వాలు ఎలా ఉంటాయి, నాయకులు ఈ ప్రభుత్వాలు కూడా మన దగ్గర డబ్బులే కొట్టేసి మనకేదో కాస్త విధిల్చి మనకేదో చాలా పెద్ద రాయితీలు ఇచ్చినట్టు చేసినట్టు. చాలా భారతదేశం చాలా వైవిధ్యభరితమైంది, భాషలు మతాలు. బీజేపీ వచ్చిన తర్వాత ఆయన ఛాంపియన్. ఆయన ఒకటే చెప్పేవాడు, దక్షిణ భారతం ఉత్తర భారతం రకరకాల మతాలు విశ్వాసాలు చాలా ఉన్నాయి ఈ దేశంలో. బలి చక్రవర్తి అనేవాడు రాక్షసరాజు, కానీ కేరళలో ఓణం పండుగ చేసుకునేది బలి చక్రవర్తి పునరాగమనాన్ని స్వాగతించడానికే వాళ్ళు పండుగ చేసుకుంటారు. మీరు రామలీల జరుపుకుంటారు, వాళ్ళు రావణలీల కూడా జరుపుకుంటారు ఈ దేశంలో. ఈ దేశంలో ఇంత వైవిధ్యభరితమైన ఈ దేశంలో నేనంతా ఒకే దేశం ఒకే మతము ఒకటే రుద్దుతానంటే అది కుదరదు అని. ఇంకా కీలకమైన చెప్పాలంటే జేఎన్యూ, వేముల రోహిత్ హైదరాబాద్ యూనివర్సిటీలో ఆత్మహత్య అప్పుడు చాలా కల్లోలం జరిగింది కదా. సమాంతరంగా జేఎన్యూలో కూడా ప్రభుత్వం అంతా నిర్బంధము అరెస్టులు ఇవన్నీ చేశారు. పార్లమెంట్లో హోరాహోరీ చర్చ జరిగింది. జేఎన్యూ నాయకుడుగా 3 సార్లు యూనివర్సిటీ అధ్యక్షుడిగా ఉన్న సీతారాం యేచూరి ఆ ప్రసంగం హోరాహోరీ అనమాట. ఇది స్మృతి ఇరానీ, అరుణ్ జైట్లీ ఇలాంటి వాళ్ళు, ఇటువైపు యేచూరి. స్మృతి ఇరానీ ఏమో మేలాగా నేను ఇంగ్లీష్ రాదు, నేను మేధావిని కాదు, అది ఇది అంటూనే షేక్స్పియర్ని ఏదో కోట్ చేశారు, ఫెయిర్ ఈజ్ ఫౌల్ అండ్ ఫౌల్ ఈజ్ ఫెయిర్ అని. సో హియర్ ఫౌల్ ఈజ్ ఫెయిర్, ఈ వ్యవస్థ ఆమె మాటలే తీసుకొని ఫౌల్ ఈజ్ ఫెయిర్ అనే దాన్ని చెప్పేసి అలా అనమాట. ఇంకా ఎవరు అక్కడున్నా ముగ్ధులు అవ్వాల్సింది. ఇంకోటి ఏమో రాష్ట్రపతులు ఉపరాష్ట్రపతులు కూడా చాలా ఇష్టపడేవాళ్ళు. ఇప్పుడు ప్రజాశక్తి వార్షికోత్సవం జరిగినప్పుడు కూడా హమీద్ అన్సారీ ఉపరాష్ట్రపతిగా ఉన్నాడు, ఆయన 2 టర్ములు ఉన్నాడు కదా. ఆయన అది వరకు యేచూరికి చాలా ప్రత్యేకంగా వచ్చి మామూలుగా రారు, వచ్చి పాల్గొని ఆ సభకి నా అధ్యక్షత వహించి మీడియా టుడే అనే దాని మీద చాలా వివరమైన చర్చ అనమాట.
నిజంగా ఒక ఇంటలెక్చువల్ సెక్షన్స్లో కలిసిపోవటం, ఓకే. కార్యకర్తల్లో కూడా ఇందాక నేను అన్నట్టుగా ఎక్కడ ఇంకోటి పట్టు విడుపులు. కమ్యూనిస్ట్ నాయకులు అంటే ఇలాగే ఉంటారని ఏం లేదు. ఆయన ట్రైబల్స్ వస్తే వాళ్ళతో డాన్స్ చేస్తాడు, ఇది పెట్టుకోమంటే పెట్టుకుంటాడు. ప్రజల్లో కలిసిపోవటం, యూత్ అనేది కూడా ఇప్పుడు ఒకటి చెప్పాడు ఆయన ఎప్పుడు, మనము యువతను, మీరు ఇందాక అన్నారు యువతను అందుకోవాలి. మనము మ్యూజిక్ అంటే పాటల పుస్తకాలు, సాహిత్యం ఇదంతా, కానీ ఇప్పుడు వాళ్ళు సౌండ్ బైట్స్లో తప్ప ఇంకో విధంగా ఊహించలేరు. మీరు దాన్ని అర్థం చేసుకోవాలి తప్ప అసలు పాట ఎంజాయ్ చేయాలి, కానీ దాని సాహిత్యమే పదాలు వాటితో అనేది ఎక్కడ కుదురుతుంది అనే పద్ధతిలో. సో మనం కాలానుగుణంగా, అందుకనే ఒక బుక్ వేసాము, సోషలిజం ఇన్ 21st సెంచురీ అని. ఓకే. అంటే సోషలిజం అయిపోయింది, దాని పని అది ఇది అయిపోలేదు. 21st సెంచురీకి మళ్ళీ అది సరైన లక్షణాలతో దానికి తగినట్టుగా వస్తుంది. ఆ విధంగా చాలా ప్రజ్ఞ అంటే ప్రజ్ఞ. పొద్దున్నే నాకు నేను వ్యాసం రాశాక ఒక మాజీ ఎంపీ ఫోన్ చేశాడు, సీనియర్, చేసి సీతారాం యేచూరి, వెంకయ్య నాయుడు, జైపాల్ రెడ్డి, వీళ్ళల్లో కూడా సీతారాం యేచూరి కొంచెం ఒక మాట ఎక్కువేనండి అని చెప్తున్నాడు. ఆయన కమ్యూనిస్టు కాదు. తెలుగు శిఖరాలని వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి అయినప్పుడు ఎవరో చెప్తుంటే, ఇగో చాలామంది తెలుగు శిఖరాలు ఉన్నారు, వీళ్ళందరూ తెలుగు శిఖరాలే నిజానికి. చివరిగా ఒకటి చెప్తాను నేను మీకు. తెలుగు రాష్ట్రాల విభజన జరిగినప్పుడు పార్లమెంట్లో మాట్లాడిన ఒకే ఒక నాయకుడు, గట్టిగా మాట్లాడిన నాయకుడు, అంటే అటో ఇటో ఉన్న వాళ్ళే ఉన్నారు, కానీ విభజన అనేది శాస్త్రీయంగా జరగాలి, సక్రమంగా జరగాలి, లేకపోతే వీటికి రేపు మీరు మూల్యం చెల్లించాల్సి వస్తుందని గట్టిగా చెప్పిన వ్యక్తి సీతారాం యేచూరి. ఆఖరికి వాకౌట్ కూడా చేశారు. కొంతమంది అదేదో ఒకరికి వ్యతిరేకం, ఇంకోరికి కాదు, ఇది సమగ్రంగా శాస్త్రీయంగా చేయకపోతే నడవదని. ఈరోజు ఒక పత్రికలో పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, ఈ తెలుగు శిఖరం చనిపోయిన వార్త సింగిల్ కాలంలో కింద ఫోటో మాత్రం పెట్టి వార్త లోపల ఇచ్చారు. ఈ దేశంలో ఎవరు చేసి ఉండరు అట్లా. ఎందుకంటే ఆయన చెప్పిన దాన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల. విభజన సమస్యలు 10 ఏళ్ల తర్వాత కూడా ఎందుకు పరిష్కారం కాలేదు? ఆ రోజు బాద్రాగా దానికి సరైన ప్రాతిపదిక వేయకుండా మీరు ముగించారు, ఇలా చేయొద్దని. అందుకని ఆ రోజు ఆయన గురజాడ అప్పారావుని కూడా కోట్ చేశాడు రాజ్యసభలో, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని, మనం మనుషులు కూడా దృష్టిలో పెట్టుకొని పని చేయాల్సి ఉంటుందని. ఆఫ్టర్ ఆల్ ఈజ్ ఏ నిజాం కాలేజ్ స్టూడెంట్, ఇవన్నీ చూసిన వాడు. కాబట్టి ఇంకో విధంగా ఉండే అవకాశమే లేదు. యేచూరి ఈ విధంగా అన్ని దశల్లో కూడా కీలక పాత్ర. ఇంకొకటి మీకు తెలుసో లేదో, రైతాంగ ఉద్యమం మనం జరిగినప్పుడు ఆయన మీద కేసు పెట్టారు. ఓకే. ఆయన ఇంకో ఇద్దరు, యోగేంద్ర యాదవ్ కేసు, ఏదో ఆయన దేశద్రోహము ఆయన ఏదో చేసినట్టు, ఆయనకి ఏమవుతుంది. కాబట్టి చివరిదాకా ఆయన పోరాట యోధుడిగా ఉన్నాడు, హేమాహేమీలతో మెలిగాడు, పదవులకు అతీతంగా ప్రజల కోసం నిలబడ్డాడు. మీద కూడా పుస్తకాలు ఎన్ని వేసాడో మనం చెప్పలేం. ఓకే. సరే, రాజకీయాల విషయానికి వస్తే నాకు వ్యక్తిగతంగా మీరు అన్నట్టు చాలా అనుబంధం ఉంది. దాదాపు ప్రతి సభలో నా మీద ఒక జోక్ వేసేవాడు. నేను వరుసగా ఒక 5-6 మంది నాయకుల్లో బుద్ధదేవ్ భట్టాచార్య, లేకపోతే ఇంకో దశలో జ్యోతిబాసు, పినరయి విజయన్, 2-3 ట్రాన్స్లేట్ చేసి వాళ్ళ అవగానే దిగిపోతుంది. ఇంకా రవి గారు దిగిపోతున్నారు, ఇంకా నేను తెలుగులో మాట్లాడాలి అంటున్నాడు. ఆయనకు బహుభాషలు, బహుమత, ఇందాక చెప్పినట్టే బెంగాలీ, తమిళ్, తెలుగు, ఇంకా ఇదేది హిందీ, ఇంగ్లీష్ సరే హిందీ వచ్చి కాబట్టి ఒక మేరకు హిందుస్థానీ, ఉర్దూ, సో ఇన్ని భాషలు మాట్లాడేవాడు. సో మాట్లాడుతుంటే చైనా వెళ్ళినప్పుడు ఒకసారి, చైనాలో మామూలుగా మనం చైనాకి వెళ్తే వాళ్ళు చైనా భాషలోనే మాట్లాడుతుంటాం. నేను కూడా వెళ్ళాము. మనమేమో మన భాష మనం ఇంగ్లీష్లో మాట్లాడుకోవాలి, ఒకరికి రాదు కాబట్టి. సీతారాం యేచూరికి ఆ సమస్య ఉండదు. సో జ్యోతిబాసు సార్ జోక్ చేశాడంట, చాలా డేంజరస్, ఎవరితో వాళ్ళ భాషలో మాట్లాడతాడు. ఎవరు చైనాలో వీళ్ళు అన్ని భాషలు మాట్లాడుకోవటం, అంటే ఏ భాషలో ఆ భాష మాట్లాడుతుంటాడు మనకి అర్థం కాదు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని జోక్ అనమాట. ఆ నాయకుల దగ్గర ఆ విధంగా జాగ్రత్తగా ఉంటూ చాలా ఒరిజినల్ టాలెంట్ అంటారు చూడండి. హీజ్ వెరీ మెరిటోరియస్. కమ్యూనిస్ట్ ఉద్యమంలో టవరింగ్ పర్సనాలిటీ, ఇంకా అందులో రెండో ప్రశ్న లేదు. నేను మీకు చెప్పబోయేది ఏంటంటే, ఇలా సభలు ఇలా ఉంటే యేచూరి మీరు అనుకోండి, అది ఆ కాసేపట్లో లాలూ ప్రసాద్ యాదవ్ ఫోన్ చేసేవాడు, దేవగౌడ ఫోన్ చేసేవాడు, ఇంకెవరో చేసి ఏదో ఏ క్రైసిస్ వచ్చినా ఈయనకు ఫోను, మీరు రండి, లేకపోతే ఎప్పుడు అందుబాటులో ఉంటారన్నట్టు కూడా ఇదే అనమాట. అలాంటి ఒక అరుదైన స్థానం ఆయన సంపాదించాడు.
కొంతమంది అంటే ఇప్పుడు ప్రాధాన్యత మీరు తగ్గించాలనుకోని ఆయనకు తగ్గడం ఏముంది. ఇప్పుడు మీరు మీడియా ఇస్తే ఉంటుంది లేకపోతే లేదని కాదు కదా. అంటే ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాస్తూ ఆఫ్టర్ 2009 హీ స్టాప్డ్ హిట్టింగ్ హెడ్లైన్స్ అంటే హెడ్లైన్స్